నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన నాకు చచ్చిపోవాలని ఉండేది అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1964 సంవత్సరంలో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కేలకిలా నవ్వు వినిపిస్తోంది పెరట్లో నుంచి శర్మకి. మామిడి చిగుళ్ళు మేసి మత్తెక్కిన కోయిల కొత్త రాగం ఆలపిస్తున్నట్టు, వర్ష ఋతువులో సెలయేరు గలగల ప్రవహిస్తున్నట్లు, బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్న వరలక్ష్మి నవ్వు గిలక చప్పుడిని కూడా మించి శర్మ చెవులు పడుతోంది. నిద్ర మత్తు వదిలించుకుంటూ బద్ధకంగా పక్క మీద లేచి కూర్చున్నాడు శర్మ, కిటికీలో నుంచి పెరట్లోకి చూస్తూ. సాయంకాలపు నీరెండలో వరలక్ష్మి కట్టిన కనకాంబరం చీర ఎర్రగా కాంతిగా మెరుస్తోంది. నూతి దగ్గర జానకిని కూడా చూశాడు శర్మ. ఆ ఇద్దరి మాటలు శర్మ చెవులు పడుతున్నాయి. మీ ఆయన ఊళ్ళో లేనప్పుడు నీకు పువ్వులు ఎందుకేమిటి? హాస్యంగా అంది జానకి. వరలక్ష్మి మళ్ళీ నవ్వింది గలగల. బాగుంది, ఆయన లేకపోతే నేను తిండి తినొద్దా? నాకు మల్లె పువ్వులంటే చాలా ఇష్టం. ఎవరి సంతోషం వాళ్ళది. రాత్రంతా భయంతో జాగారం చేస్తూ కూర్చున్నానేమో, ఇవాళ పగలంతా ఒళ్ళు ఎరగకుండా పడుకున్నాను. పూల కుర్రాడు వీధిలోకి రావటం నాకు తెలీదు. నేను కొనుక్కునేదానిగా అంది. ఈసారికి నిష్ఠూరం వేయకు వరాలు, నీ మాట మర్చిపోయాలే. అక్కడికి ఆ మాట మార్చేస్తూ మళ్ళీ అంది జానకి. పోనీ రాత్రి నీకంత భయం వేస్తే నన్ను తోడు పిలవకపోయావా? వచ్చి పడుకునేదానిగా అంది. అమ్మో, బావగారు నన్ను తిట్టుకుంటేనో పక్కుమంది వరలక్ష్మి. అంటావు కానీ నువ్వు మాత్రం రాత్రిపూట ఆయన వదిలేసి వస్తావేమిటి అంది. చాలెద్దు నీ మాటలు నువ్వును. ఒక్కరోజుకి మొగుడు పారిపోతాడా ఏమిటి అంది జానకి. పారిపోవాలంటే ఎన్ని రోజులు కావాలేమిటి? అబ్బా, నేను నీతో మాట్లాడలేను కానీ మీ ఆయన రావటం ఎప్పుడు అడిగింది జానకి. ఇంకో 2-3 రోజులు ఉంటారనుకుంటాను. ఏమో బాబు, ఆయన వచ్చే వరకు నాకు గండమే. చా, ఇంత పెరిగితనమైతే ఎలాగా? నీకేం మొగుడితో ముచ్చట్లాడుతూ కూర్చుని అలాగే చెప్తావు. గ్రహచారం చాలకపోతే ఏ రోజు ఎలా గడుస్తుందో ఎవరికి తెలుస్తుంది? ఆడదాన్ని ఒక్కదాన్ని ఉన్న అలసు చూసి ఏ పోకిరి వాడో ఇంట్లో జ్వరపడితే ఆ మాట పూర్తి చేయకుండానే కిలుక్కుమంటూ నవ్వేసింది వరాలు. అది నవ్వే విషయంలాగా. శర్మ ఉత్సాహంగా పక్క దిగి కిటికీ దగ్గరకు నడిచాడు. వరలక్ష్మి కట్టిన చీర ఎరుపు రంగు శర్మ కంటి పాపల నిండా అలుముకుంది. జానకి కూడా సన్నగా నవ్వుతూ, సంసార్ల ఇళ్లల్లో జ్వరపట్టానికి ఎవడికమ్మా అన్ని గుండెలు అంది. ఎక్కడి నుంచో రావాలా ఏమిటక్కయ్యా? ఎవరికెప్పుడే బుద్ధి పుడుతుందో ఏం చెప్పగలము? ఆశ్చర్యపడుతూ చూసింది జానకి. అంటే ఎవరిని గురించి అంటున్నావు నువ్వు అంది. అక్కయ్య, నీకు కోపం వచ్చినట్లుందే, భలే దానివి మాట వరుస కంటే. ఏం మాట వరుస వరలక్ష్మి? బుద్ధి తక్కువ వాడెవడైనా ఇంట్లో జ్వరపడితే చేతకాని దానిలా నోరు మూసుకుని ఊరుకుంటావు కాబోలు. ఊరుకొక ఊరెట్టుకుంటానా? అంత గ్రహచారం చుట్టుకుంటే ఆడది ఏం చేస్తుందక్క? అల్లరి చేసుకుంటే ఎవరికి నష్టం అంది వరలక్ష్మి. చాలే, ఏమిటో మాటలు? ఎందుకక్క అంత ఆశ్చర్యపోతావు? ఆడదే పిలిచిందని వాడు ప్రచారం చేస్తే దీని అలుసులేందే వాడంత తెగిస్తాడా అంటారు నలుగురు. ఏమో వరాలు, చాలా చిత్రంగా మాట్లాడుతున్నావు అంది జానకి మొహం చిట్లిస్తూ. సరేలే, కబుర్లలో పడి నుంచున్నాను, బోరెడు పనుంది. నీకేం ఒక్కదానివి ఒక ముద్ద ఉడకేసుకుంటావు. వస్తానమ్మా. జానకి బిందె భుజం మీదకెత్తుకుని వెళ్ళిపోయింది. జానకి వెళ్ళగానే తల తెప్పి వారగా చూసిన వరలక్ష్మికి కిటికీ దగ్గర తారట్లాడుతున్న శర్మ స్పష్టంగా కనిపించాడు. గమ్మున తల తిప్పి వారాలు కూడా బిందె నడుం మీదకెత్తుకుని నూతి దగ్గర నుంచి కదిలింది. వెళ్తూ వెళ్తూ ఇంటి మెట్లెక్కుతూ మళ్ళీ వెనక్కు తిరిగి చూస్తే టవల్ భుజం మీద వేసుకుని నూతి దగ్గరకు వెళ్తున్న శర్మ వెనక్కి తిరిగి చూస్తూ గబగబా ముందుకు నడుస్తూ కనిపించాడు. 4 వాటాల లోగిలేది. జానకి భర్త ముకుందం తాలూకా ఆఫీసులో ఉద్యోగి. అతన్ని గురించి ఇంటా బయట ఎవ్వరికీ చెడ్డ అభిప్రాయం లేదు. జానకి కూడా 14-15 ఏళ్ల కొడుకున్న ఆ దంపతుల్లో ఏ విధంగానూ చిన్నతనపు చేష్టలు కనిపించవు. పిల్లలేమిటో, వాళ్ళ చదువులేమిటో, సంసారం ఏమిటో, వాళ్ళ ధోరణి వాళ్లదే. 2వ వాటా వాళ్ళు శకుంతల, శర్మ. శర్మను గురించి పై వాళ్లకు తెలిసింది తక్కువే గాని శకుంతలకు క్షుణ్ణంగానే తెలుసు.
భర్త బుర్రలో ఉన్న చిత్త చాంచల్యాన్ని ఏనాడో కనిపెట్టింది శకుంతల. భర్త దృష్టిలోకి పరాయి ఆడవాళ్ల గాలి కూడా జొరపడకుండా భర్తను ఆకట్టి చూసుకుంటూ ఉంటుంది. ఎక్కడెన్ని వేషాలు వేసినా శర్మ భార్య దగ్గర అతి నమ్మకస్తుడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. 3వ వాటా వాళ్ళు వరలక్ష్మి, రామ్మూర్తి. 4వ వాటాలో ఇంటి మా అమ్మగారు 16 ఏళ్ల మనవుణ్ణి పెట్టుకుని చదివించుకుంటూ ఒకరి జోలి సొంఠి లేకుండా కాలం గడుపుతుంది. వరాలు ఎవరిని గురించి అంత మాట అన్నదబ్బా అంటూ జానకి చాలాసేపు తనలో తను దక్కించుకుంది. తన భర్త మీద జానకి ఎప్పుడూ అపనమ్మకం లేదు. తనకే కాదు, అతని మీద ఎవరికి అపనమ్మకం ఉండదనే జానకి విశ్వాసం. ఇక ఇరుగు పొరుగునున్న పరాయి మగవాడు శర్మగారే. ఒకవేళ ఆయన్ని గురించి అన్నదా ఏమిటి? పాపం ఆయన కూడా చూపులకు కాస్త దురుసుగా కనిపిస్తాడు, కానీ అతనైనా ఏమంత మంచి మర్యాద లేని మనిషి కాడు. ఓసారి ఎప్పుడో తను నూతి దగ్గర తారసపడబోతే వస్తున్నవాడల్లా గిరుక్కుని వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకెవరిని గురించి అంది వరాలు? ఏ సంసారి మాత్రం అంత బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తాడు? భర్తని ఊరి మీదకు విడిచిపెట్టడానికి శకుంతల అంత అల్లరి చిల్లర మనిషి ఏమిటి? భార్య పుట్టింటికి పోతే మాత్రం అతనికి ఆ మాత్రం వివేకం లేదు. వరాలు ఎప్పుడూ అంతే వెకిలి దానిలాగా మాట్లాడుతుంది. ఆ వాగుడికి లెక్కేమిటి? అలా అనుకుంటూ జానకి ఆ ఆలోచనలు కట్టిపెట్టింది. నీళ్ల బిందె ఎత్తుకుని ఇంట్లోకి వచ్చింది మొదలు వరలక్ష్మి మనసంతా చికాకైపోయింది. తను వెకిలిదానిలా మాట్లాడిందో ఏమో, జానకి కనిపెట్టిందో లేదో కానీ శకుంతల గారి వాటాలో పడగ్గది కిటికీ దగ్గర శర్మగారు తన మాటలన్నీ వింటూనే ఉన్నాడు. అయినా తన నోరు మూసుకోకుండా వెనక నుంచి ఎవరో ప్రోత్సహిస్తున్నట్లు హుషారుగా మాట్లాడేసింది. సిగ్గు లేకుండా పకపకలాడింది. నూతి దగ్గర కబుర్లు నవ్వులు తలుచుకుంటూ తనేమిటో మర్యాద లేని మనిషిలా ప్రవర్తించినట్టు నొచ్చుకుంది వరలక్ష్మి. జానకి మొహం చెట్లించడం తలుచుకుంటే భలే సిగ్గేసింది. పొయ్యి రాజుతూ ఉంటే ఎసరు పడేద్దామని లేచింది. అంతలోనే మనస్కరించక ఈ పూటకి కాసిన పాలు తాగి పడుకుంటే సరి అని స్వాగతం చెప్పుకుని పొయ్యిలో నిప్పులు కిందికి లాగి వాటి నిండా నీళ్లు చిమ్మింది. అయ్యో, కాసిన నీళ్ళైనా పడేశాను కాదు, స్నానానికి బాగుండేది అంటూ పశ్చాత్తాపపడింది. నిప్పులు పొయ్యిలోకి గెంటి లేస్తూ శర్మగారు ఏమనుకున్నాడు అంటూ తర్కించుకుంది. ఎప్పుడు ఎవరికే బుద్ధి పుడుతుందో అంటే ఆయన భుజాలు తడుముకోలేదు కదా అంటూ రెట్టించుకుంది. వరాల మాటలకు శర్మ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఈవిడ అసలు ఎలాంటి మనిషి? శకుంతలకు ఎంత చేదరో ఈవిడ మాటలంటే. శకుంతల అన్నట్టు ఈవిడ మొగాళ్ళంటే వెర్రెత్తే మనిషిలాగే ఉంది. ముట్టుకుంటే మురుస్తుందో కరుస్తుందో కానీ శర్మ గుండెల్లో ఆశలు మొలకెత్తాయి. ఈ వాటాలోకి వచ్చిన కొత్తలోనే శకుంతల వరలక్ష్మి నైజం పసిగట్టేసింది. చి, బొత్తిగా మంచి మర్యాద లేని మనిషి అని ఈసడించుకుంది ఒకనాడు. ఎవరి మీద ఆ కోపం అన్నాడు శర్మ భార్య మాటలు వింటూ. ఇంకెవరు ఉందిగా పొరుగింటిల్లాలు అంది శకుంతల. ఎవరు? మూర్తిగారి భార్య వరలక్ష్మి అంటారు. శకుంతల మౌనం చూస్తే శర్మకి కుతూహలం కలిగింది. ఏమైంది? ఆవిడ ఎలాంటిదేమిటి అడిగాడు. చురుగ్గా చూసింది శకుంతల. ఇంకెలాంటిది? తమలాంటిదే అంది. నవ్వాడు శర్మ. ఛా, ఆడవాళ్ళు నాలా ఉండరుగా అన్నాడు. ఎందుకుండరు? ఉండకపోతే మీలాంటి వాళ్లకు ఆడవాళ్ళు ఎలా దొరుకుతారు అంది. అబ్బా, నీ కోపానికేం గాని అసలేం జరిగిందో చెప్దు అన్నాడు. వినాలని చాలా కుతూహలం, కానీ అప్పటికేం చెప్పలేదు శకుంతల. శర్మ రెట్టించడం లేదు. మళ్ళీ అడిగితే శకుంతలకు అనుమానం పుడుతుందని భయం. తర్వాత తనంత తనే చెప్పింది. పరాయి మగాడు కనిపిస్తే చాలు పగలబడి నవ్వుతుంది. కంఠం పెద్దది చేసి చమత్కారంగా మాట్లాడుతుంది. తన మాటలు నవ్వులు మగవాళ్ళు వినాలన్నట్టు. ఏం మనిషి అనుకోవాలి? నేనేమైనా సమర్థించానంటే నా మీద విరుచుకు పడతావు అంటూ నవ్వాడు శర్మ. ఆవిడ్ని సమర్థించడం ఎందుకో? అది కాదు శకుంతల, గట్టిగా నవ్వితేనే గట్టిగా మాట్లాడితేనే తప్ప ప్రతిదానికి అపార్థం చేసుకోకూడదు. కొంతమందికి వయసు పెరుగుతున్నా పసితనం పోదు, చిన్నపిల్లల్లాగే ఉంటారు అన్నాడు. శకుంతల చొరచొరా చూసింది. అబ్బా, ఎంత కష్టపడి వాదిస్తున్నారు అంది. శర్మ నవ్వాడు. నీ కోపం నా మీద ఏంటి అంటూ. కాకపోతే ఏమిటి, వెర్రి దానికి బోధించినట్లు బోధిస్తారేం? సాటి ఆడదాన్ని గురించి అన్యాయంగా మాట్లాడటానికి నేనేం బుద్ధి తక్కువ మనిషినా? జానకి గురించి ఏమైనా అంటున్నానా? ఆవిడ మర్యాద ఈవిడికి ఎక్కడిది? ఉన్నమాట అన్నాను, కానీ వరలక్ష్మి అంటే నాకేం పాగా ఏమిటి అంది. శర్మ మాట్లాడలేదు. మొన్న ఏమందో తెలుసా
మధ్యాహ్నం పూట అంతా వరండాలో కూర్చున్నాము. మన పాప వరలక్ష్మిని ఎందుకు అత్త అని పిలిచింది. ఆవిడ అదోలా నవ్వుతూ, అత్త కాదమ్మా పాప, పిన్ని అని పిలువు, నాకు అలాగే బాగుంటుంది. ఏం, ఎలా పిలుస్తావో వింటాను, ఒకసారి పిన్ని అను అంటూ పసిదాన్ని బుజ్జగించి పిన్ని పిన్ని అనిపించుకుంది. నాకు ఒళ్ళు మండిపోయింది. అత్త వద్దుట, పిన్ని అనాలట. అప్పటినుంచి పాప వరలక్ష్మిని పిన్ని అనే పిలుస్తోంది. శర్మకి నవ్వొచ్చింది. మంచి గొడవే నీతో అన్నాడు. పిలుపుల్లో ఏముంది అనా? ఏమిటి మీ నవ్వు మీరును? పిన్ని పిన్నిలాగే ఊరుకుంటే బాగానే ఉంటుంది. బావగారు భోంచేశారా అక్క, బావగారు నిద్రపోతున్నారా అక్క అంటూ అస్తమానం బావగారి యోగక్షేమాలు ఆరాధిస్తూ ఉంటుంది ఆవిడ. బావగారు అన్నప్పుడల్లా నాకు ఒళ్ళు మండుతూ ఉంటుంది. అంటీ అంటున్నట్లు జవాబులు చెప్తాను. అయినా గ్రహించదు. ఈవిడకెందుకుటా బావగారి సంగతులు? పరాయి మాగాళ్లతో అన్నా చెల్లెళ్ళ వరసలు పెట్టుకుంటారా? బావ మరదళ్ళ వరసలు పెట్టుకుంటారా? బుద్ధి లేని మనిషి. మీరు ముగ్గురు బాగానే మాట్లాడుకుంటూ ఉంటారుగా, ఆవిడతో స్నేహంగానే ఉంటావుగా. స్నేహంగా ఉండకపోతే తగులు పెట్టుకుంటావా? అన్ని విషయాలకి మనిషి మంచిదే. మొన్న పాపకు జ్వరం వస్తే దగ్గర కూర్చుని ఎంత చాకరీ చేసిందో. ఇరుగు పొరుగు అన్నాక మాట మంచితనం లేకుండా ఎలా బతకగలము? మీరన్నట్లు నేనే అపార్థం చేసుకుంటున్నానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు అంది. ఆ మాటేగా నేనంటే విరుచుకుపడ్డావు అంటున్న శర్మతో పాటు శకుంతల కూడా నవ్వేసింది. ఆ రోజు నుంచి శర్మ వరలక్ష్మి తారసపడ్డప్పుడల్లా పరికించి చూస్తూనే ఉన్నాడు. శకుంతల అన్నంత తప్పుడు మనిషిలా తోచలేదు ఆవిడ. చూసి చూడగానే తల వంచేసుకుంటుంది పాపం. వేరే ఆలోచన ఉన్నవాళ్ళు అలా చేస్తారా? శకుంతలకు మరీ భయం, ఏ ఆడది తన మొగుణ్ణి వల్ల వేసుకుంటుందో అని. అందుకే వరలక్ష్మి నవ్వులకు బెదిరిపోతుంది అనుకున్నాడు శర్మ. శకుంతల పురుటికి పుట్టింటికి ప్రయాణం పెట్టుకున్న దగ్గర నుంచి అప్పుడప్పుడు తన భయాలు బయట పెడుతూనే ఉంది మాటల్లో. ఏమిటో ఈసారి మిమ్మల్ని విడిచి వెళ్ళటం అంటే బెంగగా ఉంది నాకు అంది. ఎందుకు బెంగ ఎందుకు అన్నాడు శర్మ ఆశ్చర్యంగా. ఏమో, ఇక మనం కలవలేకపోతే. చాలేసేకు, ఏమిటా మాటలు? ఏం అలా జరగకూడదా? అసలు ముందు నీ మనసులో ఏముందో చెప్పరాదు? అలా అడిగితే శకుంతల మాట్లాడదు. తన మనసులో ఏముందో గ్రహించగలిగే మనిషికి ఇంకా ఏం చెప్తుంది? తన భయం ఆయనకే తెలుసు. శర్మ భార్య భుజాల చుట్టూ చేతులు వేసి అనునయించాడు. ధైర్యంగా ఉండు శేకు, పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు. నీ కాన్పు తేలికే కదా, నీ ఆరోగ్యం కూడా మంచిది. 3వ నెల తిరిగి వచ్చేసరికి ఎప్పటిలా నిక్షేపంగా ఇలాగే ఉంటాము. నువ్వే బెంగ పెట్టుకుంటే నా మాట ఏమిటి? ఒంటరిగా ఈ 3 నెలలు నేనెంత బాధగా గడపాలో ఆలోచించు. నువ్వు తిరిగి వచ్చేదాకా క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడుపుతాను. అదిగో, ఎందుకు అలా నిర్లక్ష్యంగా చూస్తావు? నేనేం చెప్పినా నమ్మవు. లేదు, ఎందుకు నమ్మను? మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని నమ్ముతాను? ఆ మాత్రం ధైర్యంతో ఉండు చాలు అన్నాడు. శకుంతల కళ్ళల్లో సంతృప్తి కనిపించింది శర్మకి. శకుంతల మనసులో ఏముందో, ఎందుకు భయపడుతోందో శర్మ ఊహించలేని విషయం కాదు. కానీ శకుంతలకు అన్నీ అనుమానాలే అని తనను తాను సమర్థించుకున్నాడు కొన్నాళ్ల వరకు. శకుంతల వెళ్ళిపోయిన తర్వాత వరలక్ష్మి వీధి వరండాలో కానీ పెరటి దొడ్లో కానీ ఎక్కడ తటస్థపడ్డా పూర్వంలాగా గిరుక్కున తిరిగిపోకుండా 2 అడుగులు వెనక్కి వేసి నిలబడి, అక్కయ్య దగ్గర నుంచి ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయండి? పాప ఏం చేస్తోందిట? తమ్ముడే కావాలని కబుర్లు చెప్పేది అంటూ తనంతట తను పలకరించడం ప్రారంభించింది. మొదట్లో శర్మ కాస్త కంగారు పడి తలెత్తకుండానే జవాబులు చెప్పాడు. ఇంట్లో శకుంతల లేని చికాకులతో ఎక్కడెక్కడో తిరిగి వేళాపాళ లేకుండా ఇంటికొస్తున్నాడు. తలుపులు తీసేసరికి ఈవిడ తయారై లేసు రుమాళ్ళు కప్పిన గిన్నెలు మేజా మీద పెట్టి ఏవేవో అడుగుతుంది. శర్మ నొచ్చుకుంటూ 2-3 సార్లు మూర్తితో అన్నాడు, నా గురించి మీరు లేనిపోని శ్రమ తీసుకుంటున్నారు, నేను హోటల్లో శుభ్రంగా తినొస్తున్నాను అని. మూర్తి జవాబుగా నవ్వి ఊరుకుంటాడు. కానీ వరలక్ష్మి నవ్వుతూ అంటుంది, మీకోసం శ్రమే ఉందండి. మాతో పాటే మీకును. అక్కయ్య వస్తే ఎవరి అవసరమో ఉండదు, అంతా ఆవిడే చూసుకుంటుంది. ఏమిటా మాటలు? తను హోటల్లో తినొస్తాడు, మళ్ళీ ఈ గిన్నెలతో కూరలు ఎందుకు? చెప్తుంటే వినదేం? ఆ రోజు వరకు వరలక్ష్మికి దూరంగానే ఉంటున్నాడు శర్మ. సాయంత్రం నూతు దగ్గర వరలక్ష్మి నవ్వులు కబుర్లు వినే వరకు మూర్తి ఊళ్ళో లేడనే సంగతి తెలియదు శర్మకి. కిటికీల నుంచి తను చూస్తున్నట్లు తెలిసినా వరలక్ష్మి అంత బట్ట విప్పుకున్నట్టు మాట్లాడటం, పగలబడి నవ్వటం, వారవారగా చూడటం, ఇదంతా ఆహ్వానంలాగే తోచింది శర్మకి.
చీకటి పడే వరకు తెగ ఆలోచించి బుర్ర వేడెక్కించుకున్న శర్మ ఇంటికి తాళం వేసి వీధిలోకి బయలుదేరాడు. పొయ్యి ఆర్పేసి ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయిన వరలక్ష్మి ఒక్కసారిగా వాతావరణం మారిపోయేసరికి ఉలిక్కి పడుతూ లేచింది. ఆకాశమంతా చిమ్మ చీకటలుముకుంది. చుట్టుముట్టిన మబ్బులతో నక్షత్రాల కాంతి మరుగున పడిపోయింది. సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. చూస్తున్నంతలోనే వర్షంలోకి దిగింది. వరలక్ష్మి మనసంతా ఆవేదనగా ఉంది. వర్షపు ధారలకేసి చూస్తూ ఉంటే చిత్రమైన ఆవేశం పొంగి వచ్చింది. చటుక్కున లేచింది. చన్నీళ్లతో స్నానం చేసి ఉతికి ఆరేసుకున్న పువ్వుల చీర అల్మరలో పడేసి బీరువాలో నుంచి తెల్ల ఇస్త్రీ చీర తీసి కట్టుకుంది. అద్దం దువ్వెన తెచ్చుకుని టేబుల్ ముందు కూర్చుంది. వదులుగా చెవుల మీదకు జుట్టు పడేలా జడల్లుకుంది. నచ్చినట్లు లేకపోతే జడ విప్పి చక్రంలా ముడి చుట్టింది. పువ్వులు లేని కొరతతో వరలక్ష్మి మొహం చిన్నపోయింది. అంతలోనే ఉత్సాహంగా లేచి తడి టవల్తో మొహం ఒత్తుకుని స్నో రాసి పౌడర్ అద్దుకుంది. కనురెప్పల నిండుగా కాటుక రేఖలు తీర్చుకుంది. కూని రాగం తీస్తూ పరాకుగా సెంటు సీసా చీర నిండా ఒప్పుకుంది. వాతావరణం ఒక్కసారి మొగలి సువాసనలతో గుబాళించింది. చలాకీగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడింది. వర్షం కుండపోతగా పడుతోంది. వర్షపు ధారల చప్పుడు తప్పితే ఏమీ వినరావటం లేదు. శర్మ ఇంట్లో నుంచి ఏమన్నా చప్పుళ్ళు వినపడతాయా అని చెవులు రెక్కించింది. అసలు శర్మ ఇంట్లో ఉన్నాడా? ఏ చప్పుడు లేదు. వరలక్ష్మి ఉత్సాహం అంతా చచ్చిపోయినట్లయింది. నెమ్మదిగా వచ్చి మంచం మీద కూర్చుంది. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పిచ్చిగాని ఎన్ని రాత్రిళ్ళు తనిలా అనుభవరహితంగా గడపలేదు. ఎంత యవ్వన భాగ్యాన్ని వృధా చేసుకోలేదు. నిస్పృహగా నిట్టూర్చింది. ఇంకెన్ని రాత్రిళ్ళు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఇలా నిష్కామమైన మూగ బతుకు బతకాలి? తన మీద తనకే జాలి, తన మీద తనకే అభిమానం. తన అదృష్ట రేఖ ఎందుకింత కుంచుకుపోయింది? దుఃఖావేశంతో దిండు మీదకు ఒరిగిపోయింది వరలక్ష్మి. 1 కాదు 2 కాదు 8 ఏళ్ల దాంపత్య జీవితంలో వరలక్ష్మి అనుభూతులన్నీ నిస్సారమైనవే. తలుచుకున్నంత మాత్రాన గుండెలు జల్లుమనిపించే, కన్నులు అరమోడ్పులయ్యే, సిగ్గుతెరలు ముంచుకొచ్చే మధుర స్మృతులు ఏవీ లేవు. మీ ఆయన తెలుగు పండితుడట కదా, మంచి శృంగార పురుషుడే ఉంటాడులే అని పెళ్లి చూపులు నాడు చమత్కరించిన స్నేహితురాలి మాటలు అస్తమానం గుర్తొస్తూనే ఉంటాయి వరలక్ష్మికి. నిజానికి శృంగారం అంటే ఏమిటో అప్పట్లో వరలక్ష్మికి తెలీదు. 17వ ఏట పెళ్ళైన వరలక్ష్మి భర్త నుండి ఏమీ తెలుసుకోకుండా అమాయకపు స్థితిలోనే గడిపేసింది 2-3 ఏళ్ళు. రామ్మూర్తి వయసు మళ్ళినవాడు కాడు, రోగిష్టివాడు కాడు. ఎర్రగా సన్నగా మెత్తటి తలకట్టుతో నాజూకైన చంపలతో కోమలంగా ఉంటాడు. ఆవేశం, ఉద్రేకం, తొందరపాటు ఏమీ అతని అనుభవానికి రావు. 10 మంది మాట్లాడుకునే పరిభాషలో చెప్పుకుంటే వరలక్ష్మి వాళ్ళ ఆయన సత్యకాలపు మనిషి. పెళ్ళైన కొత్తల్లో వరలక్ష్మి వాంఛలు ఉద్ధృతంగా రేకెత్తని రోజుల్లో కాలం ఎలా గడిచిపోయిందో కానీ క్రమంగా వరలక్ష్మిలో స్త్రీయత్వం రెక్కలు విప్పుకుంది. రామ్మూర్తి మనస్తత్వం కొంతవరకు అర్థం చేసుకోగలిగిన వరలక్ష్మి భర్త గురించి సానుభూతితో ఆలోచించేది. భర్త మీద ఉన్న అనురాగంతో అతనిలో ఉత్సాహం కలిగించడానికి ప్రయత్నించేది. వరలక్ష్మికి ఒక్కో సంఘటన గుర్తొస్తున్నాయి. ఒకనాడు అర్ధరాత్రి వరకు మేఘ సందేశం పట్టిస్తున్న భర్తను వారిస్తూ చిలిపిగా దీపం తగ్గించేసింది వరలక్ష్మి. ఏమిటో అంత శ్రద్ధగా చదవటం, ఈ పాటికి చాలా శృంగారం వంటపట్టు ఉంటుంది అని నవ్వింది. అబ్బా ఉండు లక్ష్మి, అర్థాలు రాసుకోవాలి, రేపు పిల్లలకు కొన్ని పద్యాలు చెప్పాలి. రామ్మూర్తి తిరిగి దీపం పెద్దది చేసి పెన్ను తీసుకుని కూర్చున్నాడు. వరలక్ష్మి చిలిపిగా పెన్ను లాక్కుంది. కాసేపు కబుర్లు చెప్పుకుందాము, తర్వాత రాసుకోండి అంది. మళ్ళీ తర్వాత నిద్ర వచ్చేస్తుంది, నువ్వు పడుకో, నేను తొందరగా పూర్తి చేసి వస్తాలే అన్నాడు. బడి పిల్లలకు పాఠాలు చెప్పడానికే కానీ ఆ పుస్తకంలో మీ జీవితానికి నేర్చుకోవాల్సింది ఏమీ లేదా అడిగింది. జీవితానిక? ఇందులో ఏముంది అన్నాడు. సరే తొందరగా రాసుకుని రండి. రామ్మూర్తి లేచేసరికి వరలక్ష్మి నిద్రపోయింది. వరలక్ష్మికి పువ్వులంటే తాగని పిచ్చి, అందులోనూ మల్లె పువ్వులంటే మహా ఇష్టం. భర్త బజారుకు బయలుదేరే ముందు హెచ్చరించినా మూర్తి పువ్వుల మాట మర్చిపోతూనే ఉంటాడు. ఆ రోజు వరలక్ష్మి కొత్త చీర కట్టుకుంది, కొత్త రకం ముడి చుట్టుకుంది. భర్త తేనున్న పువ్వుల పొట్లం కోసం గంపెడాసతో ఎదురుచూస్తూ నుంచుంది. భయపడ్డంతా అయింది. పువ్వులా? అరే మర్చిపోయాను లక్ష్మి అన్నాడు.
అప్పటికి ఎన్నిసార్లు అలాంటి నిరుత్సాహాలు. కొత్త రోజుల్లో అయితే అబ్బా పూలు కొనాలంటే నాకు సిగ్గు, నువ్వు వెళ్ళి తెచ్చుకో అనేవాడు. లేకపోతే పూలు ఎంచడం నాకు సరిగ్గా తెలియదు అనేవాడు. మీరెంచేదేమిటి, కొట్టు మనిషే ఇస్తాడు అంటే, మగవాళ్ళు పువ్వులు కొనబోతే దాగా చేస్తారు, వీధిలోకి వచ్చేటప్పుడు నువ్వు బేరం చేసి తీసుకోవచ్చుగా అన్నాడు. అనా పువ్వులకు బేరాలా అంది. ఏం అనా ఉత్తినే వస్తుందా, నీకు డబ్బు విలువ తెలీదు అన్నాడు. వరలక్ష్మి ఈసడింపుగా అంది. నాకు డబ్బు విలువ తెలియకపోతే నష్టం లేదు, మీకు మనిషి విలువే తెలీదు, బతుకు విలువే తెలీదు. కళ్ళ నిండా నీళ్లు నిండి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికైనా మూర్తి మళ్ళీ బయలుదేరి వెళ్ళి ఆ పువ్వులేవో తీసుకురావచ్చు, కానీ తేలేదు. ఆమె అన్నాడు అంతే, ఆ మాటే గుర్తుండదు. తలలో మల్లెపూలు పెట్టుకుని భార్య వచ్చి పక్కలో పడుకుంటే ఆ పరిమళానికి భర్తకి కూడా సంతోషం కాదు. కానీ ఈ భర్తకి సంతోషం కాదు. పూలు తలలో ఎందుకు నలిగిపోతాయి, తీసి పందిరి మీద మంచులో పెట్టు, రేపొద్దున పెట్టుకోవచ్చు అన్నాడు 1-2 సార్లు. పూలున్నది మన మధ్య నలిగిపోవటానికే అని నవ్వేది వరలక్ష్మి. పూలు నలిగేంతగా ఆ భర్త ఆ భార్యని ఎప్పుడూ కావలించుకోడు, అసలు ఎంతోసేపు పక్కన పడుకోడు. పెళ్ళైన కొత్తలో 3 నెలలో 6 నెలల్లో ఒక మంచం మీద పడుకున్నారేమో. అప్పట్నుంచి అతను వేరే మంచమే. వరలక్ష్మే వెళ్ళి అక్కడ పడుకుంటే, అబ్బా నాకు నిద్ర పట్టదు, నువ్వు నీ మంచం మీదకు వెళ్ళు అంటాడు. మీకు దూరంగా ఉంటే నాకు అసలే నిద్ర పట్టదు అనేది వరలక్ష్మి. దూరం ఏంటి, ఇక్కడే ఉన్నాగా. దగ్గరగా ఉండటం అంటే ఒక గదిలో ఉండటం కాదు, ఒక మంచం మీద ఉండాలి, ఇద్దరూ చేరో పట్టి మీద పడుకోవటం కాదు అని నవ్వేది వరలక్ష్మి. ఇప్పటిదాకా పడుకున్నాగా అంటాడు. ఏమిటి అరగంట? అతను కొంచెం నవ్వుతాడు. అబ్బా వెళ్దు, నాకు నిద్ర వస్తోంది. నిద్ర వస్తే నిద్రపోండి, నేనేం వద్దన్నానా? అబ్బా చెప్తే వినవు కదా అంటూ తనే లేచిపోతాడు. వరండాలో మడత మంచం వాల్చుకొని పడుకుంటాడు. 2 నిమిషాల్లో నిద్రపోతాడు. తను తెల్లవార్లు ఒక మంచం మీదే పడుకోవాలి అని వరలక్ష్మికి పెద్ద కోరిక. అంతేకాదు, అతను పట్టి వైపు తిరిగి పట్టిని కౌగిలించుకోవటం కాదు, తనను కౌగులించుకుని పడుకోవాలి, చిలిపిగా మాట్లాడుతూ పడుకోవాలి. ఆ భర్త ఒక్కనాడు కూడా భార్యకు అలాంటి సంతోషం కలిగించడు. మగ జంతువు ఆడ జంతువుతో కలిసినట్టే కలుస్తాడు, వీడిపోతాడు, వేరే మంచం మీదకు పోతాడు. మళ్ళీ ఎప్పటికో ఆ జంతు కలాపం. మొదట్లో వరలక్ష్మి అతని వెంటపడి అతని మంచం మీదకు పోయి అతన్ని విసిగించేది. రాను రాను ఆ చేష్టలన్నీ మానుకుంది. అతను వెళ్ళిపోగానే అవమానపడిపోతూ కళ్ళ నిండా నీళ్లతో అతని వైపు చూడకుండా ఇటు తిరిగి పడుకోవటం నేర్చుకుంది. ఎంత నేర్చుకున్నా అది ఇంకా వంట పట్టలేదు, అలవాటు కాలేదు. వరలక్ష్మికి తీరని కోరికలు చాలా ఉన్నాయి. భోజనాలయ్యాక తమలపాకులు నమిలే అలవాటు లేదు మూర్తికి. అవన్నీ మంచిది కాదు, పళ్ళు గారపడతాయి అంటాడు. ఆ మాట నిజమే, కానీ వరలక్ష్మికి అదంతా విడ్డూరంలాగా అనిపిస్తుంది. నిజమే కానీ అని తటపటా ఇస్తుంది. తాను తమలపాకుల్లో సుగంధాలన్నీ వేసి చుట్టి ఆయన నోటికి అందించాలి. ఆయన దాన్ని కొరుకుతూ దానితో పాటు తన వేలు కూడా కొరకాలి. చీ పోండి అనాలి తను. కానీ అతను అలా చెయ్యడు. తమలపాకులు చుట్టి నోటికి అందిస్తే తన చేత్తోనే తీసుకుంటాడు. అన్నీ మీకేనా, నాకు కొంచెం ఇవ్వండి అంటుంది. అయ్యో కొరికేశానే అంటాడు. పర్వాలేదు, అదే ఇవ్వండి. చా ఎందుకు, నువ్వు మళ్ళీ చుట్టుకో, ఆకులున్నాయిగా. అబ్బా నేను ఇప్పుడు చుట్టుకోలేను బాబు, చిన్న మొక్క ఇద్దరు, అంతా మీరే తినేయాలా మేకలాగా. నువ్వే తినకపోయావా, నాకెందుకు ఇచ్చావు, నాకు అసలు అక్కరే లేదుగా. వరలక్ష్మి నవ్వి, పరిమళంగా ఉండే నోటితో దగ్గరగా మాట్లాడుకోవడం ఎంత బాగుంటుంది, ఆ నోటితో ముద్దులు పెట్టుకుంటే మరీ బాగుంటుంది అనేది అతని చెంప మీద సుతారంగా కొడుతూ. బాగుంటుంది, పళ్ళు గారబడితే ఇంకా బాగుంటుంది అంటాడు. పోనీ తమలపాకులు మానేద్దాంలేండి, యాలుక్కాయలు నోట్లో పెట్టుకుంటే ఎంత పరిమళంగా ఉంటుందో. సరేలే నువ్వు తిను, నాకొద్దు. అబ్బా యాలుక్కాయలు కడుపు నిండా తింటావా ఏమిటి? నేను తినాలా, మీకు అక్కర్లేదా? అయితే మీ నోటితో నా పక్కన మాట్లాడకండి అనేది కోపంగా. నేను వేరే పడుకుంటానంటే వినవుగా అంటాడు. అలా ముగుస్తుంది తాంబూల సేవనం. చిన్నబోయి కళ్ళు చెమర్చి గోడ వైపు పట్టి మీద మొహం పెట్టుకుని పడుకుంటే వరలక్ష్మికి ఎంతకీ నిద్ర రాదు. ఎప్పటెప్పటి సంగతిలో గుర్తొస్తాయి. వరలక్ష్మి వరాలుగా 10-12 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ మేనత్తతో ఒకసారి పేరంటానికి వెళ్ళింది.
పేరంటాలకు వెళ్ళటం కొత్త కాకపోయినా అక్కడ జరిగిన విశేషం తలుచుకున్నప్పుడల్లా వరలక్ష్మికి నవ్వు వస్తుంది. వరాలు ఒక మంగళహారతి పాడవే, నీకు బాగా పాటలు వచ్చట కదా అందో పేరంటాలు. వరాలు ఎక్కువ బతిమాలించుకోకుండానే పాట ప్రారంభించింది. ఆడ బ్రతుకే మధురం, ప్రతి కౌగిటిలో పరవశమయ్యే భార్య బతుకే మధురం. పక్కుమన్నారు అందరూ ఒక్కసారే. బిత్తరపోయింది వరాలు. పాడటం మానేసి తెల్లబోతూ చూసింది. నీ అమ్మ కడుపు బంగారంగాను ఇదేం పాటే, మంగళహారతి పాడమంటే ఆడబతుకంటూ మొదలెట్టావు అన్నారు. పతి కౌగిలి కావాలట దీనికి అంటూ అందరూ విరగబడి నవ్వారు. వరాలు బిక్క మొహంతో, మా అత్త అస్తమాను ఈ పాటే పాడుకుంటుంది, అందుకే నేను పాడాను అంది. కాసేపు అందరూ కలిసి వరాలు మేనత్తను హాస్యాలు పట్టించారు. వరాలు మేనత్త సీతారత్నం చాలా అందమైంది, చురుకైంది. ఆవిడ భర్త కూడా ఆమెకు తగినవాడే. వాళ్ళిద్దరి దాంపత్యం చూసే వాళ్లకు ముచ్చటో అసూయో ఏదో ఒకటి కలిగించే రకంగా ఉంటుంది ఇప్పటికీ. వరాలు చిన్నతనంలో ఎక్కువగా మేనత్త గారింట్లోనే ఉండేది. సీతారత్నం వాళ్ళ పడగది చాలా అలంకారాలతో ఉంటుంది. నగిషీలు చెక్కిన పందిరి మంచానికి గులాబీ పువ్వుల పందిరి, తెల్లటి సిల్క్ దోమతెర, దాని చుట్టూ రిబ్బన్ల కుచ్చులు, మంచానికి రెండు వైపులా పెద్ద పెద్ద అద్దాలు, పందిరికి వేళ్లాడుతూ రంగురంగుల పాదరసం గాజుబుడ్లు, బూరుగు దూది పరుపు, రంగు దారాలతో పువ్వులు కుట్టిన తలగడదిళ్ళు, తెల్లటి మెత్తటి దుప్పట్లు. అబ్బో, పడుకుని నిద్రపోయే మంచానికి ఎందుకు ఇవన్నీ అనుకునేది వరాలు చిన్నప్పుడు. మంచం మాట అలా ఉంచి మిగతా గది మాత్రం ఎంత అందంగా ఉంటుందని. గది నిండుగా నేల కనిపించకుండా తీగలు పాకుతున్న తివాచి, మంచం దగ్గర మేజా మీద చన్నీళ్లతో మట్టి కూజ, గాజు గ్లాసు. అత్త, ఒక గ్లాసే పెట్టుకుంటావేం, మరి నువ్వు మంచినీళ్ళు తాగవు? కడుపులో మాట కాస్త అడిగేసింది ఒకసారి వరాలు. సీతారత్నం నవ్వింది. ఏం, ఒక గ్లాసు చాలదేమిటే అంది. చి, మావయ్య తాగిన ఎంగిలి గ్లాసుతో నువ్వు తాగుతావా? మొహం చిట్లించింది వరాలు. సీతారత్నం మేనకోడలి బొగ్గకిల్లింది హాస్యంగా. లేదే, నేను తాగిన ఎంగిలి నీళ్లే మావయ్యకి ఇస్తాను అంది. వరాలు మొదట తెల్లబోయి తర్వాత జాలిగా చూసింది. పాపం మావయ్య కూడా అలా తాగుతాడంటే ఎందుకో నచ్చలేదు వరాలకి. అత్త గదిలో కూర్చున్నంతసేపు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అంగుళమంగళం చూస్తూనే ఉండేది వరాలు. అద్దాల బీరువాకి పక్కగా ఇంకో మేజా మీద పూలు పెట్టుకునే గాజు కూజ, అగరొత్తుల చెట్టు, పన్నీరు బుడ్డి. సీతారత్నం రోజు సాయంత్రాల వేళ పెరట్లో పూసే పువ్వులు తెచ్చి కూజాలో సర్దుతుంది. కిటికీ తలుపులు మూసి అగరొత్తులు వెలిగిస్తుంది. పన్నీరు బుడ్డిలో 2 చుక్కల సెంటు వేసి ఉంచుతుంది. తను ఇంటి పనులు ముగించుకుని స్నానం చేసి ముస్తాబుకు ఉపక్రమిస్తుంది. గది గోడల నిండా కళ్ళు సగం మూసి ఒళ్ళు విరుచుకుంటున్న బట్టలు ఉండి లేని బొమ్మలు చూస్తే వరాలకు అంత చిన్నప్పుడు కూడా సిగ్గేసేది. అత్త, ఈ బొమ్మలేం బాగున్నాయి, బట్టలే సరిగా లేవు. చక్కగా రాములి వారి బొమ్మ, బుద్ధుడి బొమ్మ, పార్వతీదేవి బొమ్మ ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. గాంధీ తాత బొమ్మలు పెట్టుకున్నా బాగుంటాయి. అలాంటి బొమ్మలు తెమ్మని మావయ్యకు చెప్పత్త అంది. అత్త ఎంతసేపు నవ్విందో. అంతలోనే మావయ్య వస్తే ఏమిటో చెప్పింది. ఆయన పెద్ద కంఠంతో నవ్వాడు. ఇద్దరు నవ్వుతుంటే వరాలు తూనీగలాగా పరిగెత్తింది వీధిలోకి. ఆ చిన్నతనం గుర్తొస్తే వరలక్ష్మికి ఏదో అర్థం కాని ఆవేదన కలుగుతుంది. అత్త చేసే పనుల్లో ఇప్పుడు ఎన్నో అర్థాలు కనిపిస్తాయి. పెళ్ళైన కొత్తల్లో అత్తలాగే తను కూడా పడగదిని ఎంతో అందంగా అలంకరించుకోవాలనుకునేది. ఒక్కోసారి భర్త దగ్గర మేనత్త ఇంటిని వర్ణించింది. తన చిన్నతనాన్ని ముచ్చటించింది. మనసులో ఉన్న కుతూహలాన్ని కూడా ధ్వనింపచేసింది. చిట్ట చివరికి నవ్వుతూ అంది, మా అత్తయ్య ఇప్పటికైనా తన ముస్తాబులోనూ ఇంటి ముస్తాబులోనూ అశ్రద్ధ చేయదు. చిన్నప్పుడు అన్ని విషయాలు అడిగేదాన్ని, కానీ ఇప్పుడు ఏమైనా మాట్లాడాలంటే చచ్చేంత సిగ్గుగా ఉంటుంది. మొన్న అత్తయ్య మన ఇంటికి వచ్చినప్పుడు ఏముందో చెప్పనా? బయటికి వెళ్లే మగవాళ్లను వెనక నుంచి ఇల్లు ఇల్లాలు అయస్కాంతాల్లో ఆకర్షిస్తూ ఉండాలట. ఏమే వరాలు, బొత్తిగా ఇలా చెట్టు కింద సామాను పరుచుకున్నట్లు సర్దుకున్నావేమి? పడగది అంటూ దీనికి ఏమైనా అందం చందం ఉన్నాయా అని మందలించింది. నిజమేననిపించింది నాకును. భర్త ముఖంలో ఏం కనపడుతుందా అని వెతికింది. ఏవో కనపడ్డాయి, కానీ అదంతా పట్టని తను. వాళ్ళకి మనకి పోలికేమిటి లక్ష్మి? పల్లెటూళ్ళలో సొంతిళ్ళు కాబట్టి పడగది అంటూ ఒకటి ఉంచుకుంటారు. మనకి అన్ని గదులు ఇదే. అంత చాటుగా ఉంచుకోవాలంటే ఎలా వీలవుతుంది అన్నాడు రామ్మూర్తి బొత్తిగా ఉత్సాహం లేకుండా. మూర్తి అన్ని గదులు ఇదే అన్నాడు, కానీ వంటగది వేరే ఉంది, ముందు వరండా వేరే ఉంది.
ఉన్నంతలోనే తయారు చేసుకుందాము. మన మంచానికి పందిరి పెట్టించుకుందామా? దానికి పూలు కొడతాను. చాలే, ఈ రోజుల్లో పందిరి మంచం ఏంటి, పైన ఫ్యాన్ తిరిగినా గాలి రాదు, పాడు రాదు అన్నాడు. వరలక్ష్మి కొంచెం నవ్వింది. నిజమే అనిపించింది. పందిరి పెట్టించాలంటే బోలెడు పని, బోలెడు ఖర్చు. అసలు ఒకచోట పడుకొని వాళ్ళకి పందిరి మంచం ఎందుకు, నెత్తినేసి కొట్టుకోవటానికా? కానీ పందిరి మంచం ఉంటే జీవితం మారిపోతుందని వరలక్ష్మికి ఏదో నమ్మకం. వారం రోజుల దాకా నిరుత్సాహంగానే తిరిగింది. అప్పటికి తేరుకుని తనను తాను ఉత్సాహపరుచుకుంది. చిరుగు పట్టిన సిల్కు చీర ఒకటి చించి చేతి కుట్టుతోనే కిటికీకి 2 గుమ్మాలకి తెరలు కట్టింది. పాత పుస్తకాల పెట్టెలో ప్రకృతి దృశ్యాలతో నిండిన క్యాలెండర్లు ఏవో ఉంటే వాటిల్లో నుంచి పువ్వులు పిట్టలు ఉన్న బొమ్మలు చింపి 2 గుమ్మాలకు ఎదరగా అంటించింది. గది దులిపి కడిగి ముగ్గులు పెట్టి సాంబ్రాణి పొగ వేసింది. మంచం మీద తెల్ల దుప్పటి పరిచింది. మామూలుగా గదిలోకి వచ్చిన రామ్మూర్తి పడక కుర్చీ యథాస్థానంలో లేకపోతే దృష్టి 4 వైపులా తిప్పాడు. అరే, కట్టెలు ఎక్కడేవి లక్ష్మి, నువ్వేనా ఇదంతా చేశావు అన్నాడు. నేను కాకపోతే ఎవరు చేస్తారు అని ముసిముసిగా నవ్వింది వరలక్ష్మి. భోజనాలయ్యాక రేపు సెంటు సీసా అగరొత్తులు కట్టా తీసుకురండి అంది. అతను తేకపోతే తానే వెళ్ళి కొనాలనుకుంది. మర్నాడు మళ్ళీ చెప్పింది. రామ్మూర్తి గట్టిగా జ్ఞాపకం పెట్టుకుని ఆ 2 తెచ్చాడు. వరలక్ష్మి రాత్రి స్నానం తర్వాత సెంటు సీసా మూత తీసి తన చీరకు కాస్త రాసుకుని మొగుడి బట్టలు కూడా కాస్త పట్టించింది నవ్వుతూ. అలా ఒంపుకుంటే అది అన్నాళ్ళు వస్తుంది. అప్పుడప్పుడు నువ్వు అక్కదానివి రాసుకుంటూ ఉండు, ఏ పేరంటానికన్నా వెళ్ళేటప్పుడు రాసుకోవాలి గాని అన్నాడు. అతని మాటలు పట్టించుకోకుండా అగరొత్తులు వెలిగించడంలో నిమగ్నమైంది. ఇంటి అలంకరణ విషయంలో భర్తకు ఆసక్తి లేకపోయినా వరలక్ష్మి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇంట్లో జాగ్రత్త చేసిన చిల్లర మల్లరా పెట్టి ఏవేవో కొంటూనే ఉంది. తలగడ గలీబుల మీద, దుప్పట్ల మీద చిన్న చిన్న పువ్వులవి కొడతాను, రంగు దారాలు తెచ్చుకుంటే బావుండును అంది ఒకసారి. రామ్మూర్తి విసుగ్గా చూశాడు. ఎందుకొచ్చిన ఖర్చులు అవన్నీ? కడుపు నిండాలా, కాలు నిండాలా అన్నాడు. వరలక్ష్మి తెమ్మనే సరుకులన్నీ ఉత్త అనవసరమని అతని అభిప్రాయం. కానీ అవి జీవితాన్ని మారుస్తాయని వరలక్ష్మి అభిప్రాయం. బొత్తిగా కాదంటే వరలక్ష్మికి కోపం వస్తుందని 2-3 నెలల వరకు సెంటు సీసాలు అగరొత్తుల కట్టలు తెచ్చాడు. తిండి ఖర్చు కన్నా ఈ ఖర్చు ఎక్కువవుతోంది అని వరలక్ష్మి వినేలాగే 4-5 సార్లు అన్నాడు. విని విని వరలక్ష్మికి విసిగేసింది. తిండిలాగా ఇవి అవసరమే, అందం చందం లేని మురికి బతుకు బతకపోతేనేం అంది దురుసుగానే. రామ్మూర్తి మళ్ళీ మాట్లాడలేదు. ఒక్కోసారి వరలక్ష్మికి అతని మీద కోపం రాదు, తన కర్మనే తను నిందించుకోవాలనిపిస్తుంది. స్నానం చేసి తడి ఒంటి నిండా పల్చటి చీర గుడ్డ చుట్టుకుని గబగబా గదిలోకి వెళ్ళిపోయింది వరలక్ష్మి. రామ్మూర్తి పరాకుగా కాగితాల కోసం గదిలోకి రాబోయాడు. వెనక్కు తిరిగి చూసింది. చీర తీసి ఒంటి నిండా కప్పుకుంటూ లేని కోపం నటిస్తూ, ఏమిటా సిగ్గులేని తను, బట్ట కట్టుకుంటున్నానని తెలీదా, కాసేపు ఆగాక లోపలికి రండి అంది. తప్పు చేసిన వాడిలా వెనక్కు తగ్గాడు రామ్మూర్తి. నువ్వు గదిలోకి వచ్చినట్లు తెలీదు అన్నాడు. వరలక్ష్మి చీర అంచులు సరిచేసుకుంటూ కూర్చుంది మంచం మీద. అతను అలా వెళ్ళిపోతే వరలక్ష్మికి ఏడుపు వచ్చినంత పనయింది. పంతం పట్టినట్లు భర్త లోపలికి వచ్చేసి తన ఒంటి మీద తడిబట్టలు ఆగేసి కావలించుకుని నన్ను లోపలికి రావద్దంటావా అని నవ్వాలని వరలక్ష్మి ఆశ. ఆడవాళ్ళు బట్టలు కట్టుకుంటూ ఉంటే మగవాళ్ళు లోపలికి వెళ్ళకూడదన్న సూత్రం మూర్తికి బాగా తెలుసు. లక్ష్మి అయిందా, రావచ్చునా అని అడిగాడు బయట నుంచి. ఏమిటా కంగారు, ఆగండి అంది వరలక్ష్మి. డెస్కులో కాగితాలున్నాయి, అవైనా ఇలా ఇవ్వు అన్నాడు. అవేమిటో నాకు తెలియవు, అంత కంగారైతే వచ్చి తీసుకోండి. రావద్దన్నావుగా, అంటే మాత్రం వస్తే ఏం? అన్ని మాటలు నువ్వే చెప్తావు, చీర కట్టుకోవడం అయిందో లేదో చెప్దు. వరలక్ష్మికి నవ్వు ఏడుపు కలిసి వచ్చాయి. 8 ఏళ్ల సంసారంలో అలాంటి సంఘటనలు ఎన్నో, 1-2. ఏదన్నా గుర్తొస్తే అప్పుడు వచ్చినంత ఏడుపు ఇప్పుడు రాదు. వరలక్ష్మి ఎంత మారిందో వరలక్ష్మికి తెలియదు. పక్క వాటాలోకి శర్మ వాళ్ళు వచ్చినప్పటి నుండి వరలక్ష్మి మనసులో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. అతను నల్లగా ఉన్న చెయ్యెత్తు మనిషి, బలిష్టంగా ఉంటాడు, హుషారుగా ఉంటాడు, భార్యతో సరసాలాడుతూ ఉంటాడు. ఎప్పుడు శర్మను చూడాలని, అతనికి వినపడేలాగా నవ్వాలని తనకి తహతహ కలుగుతోందన్న సంగతి వరలక్ష్మికే తెలీదు. ఇప్పుడు భర్త తన పక్కలో పడుకోకపోయినా వరలక్ష్మికి చింతగా అనిపించడం లేదు. అతన్ని మర్చిపోయినట్టే అనిపిస్తోంది. ఎవరో మెదులుతారు మనసులో.
తన వైపు చిలిపిగా ఉత్సాహంగా చూసే పురుషుడు. అతను తనను మొదటిగా కావలించుకుంటాడు. తను పెనుగులాడుతుంది. అతను నవ్వుతాడు. ఆ ఊహలతో ఆనందిస్తూ ఆనందిస్తూ హఠాత్తుగా కెవ్వుమంటుంది. చిచ్చి, ఎవడు వాడు? వాడు నా మీద చెయ్యి వేస్తాడా అని వణికిపోతుంది. కానీ తనేం చేయగలదు? అంత బలిష్ఠుడు, అంత దుర్మార్గుడు అలా ఒడిసి పట్టుకుంటే ఆ చేతుల్లో నుంచి బయటపడటం తన వల్ల అవుతుందా? లొంగిపోక తనేం చేయగలదు? అల్లరి చేసుకుంటే ఎవరికి నష్టం? లక్ష్మి, లక్ష్మి, ఏమిటలా ఉలిక్కి పడ్డావు? ఇందాక ఏడ్చావు కూడా అని భర్త తట్టి లేపాడు ఒకసారి. భర్త మొహంలోకి వేరే దానిలా చూసింది. కళ, కళ, ఎవరో దొంగ నన్ను గట్టిగా పట్టుకున్నాడు అంది. భలే దానివి, కళకేనా అంత భయం? వరలక్ష్మి కుంగిపోయింది. కళ, కళేనా? నిజం కాదా? తపనగా భర్త గుండెల్లో ముఖం దాచుకుపోయింది. కళకేనా ఇంత భయం అని నవ్వాడు. నెమ్మదిగా ఆమె చేతులు వదిలించుకున్నాడు. ఒత్తిగిలి పట్టి మీదకు జరిగి పడుకున్నాడు. వరలక్ష్మి కుంగిపోయి జీవోత్సవంలా అచేతనంగా ఉండిపోయింది. దుఃఖం పొంగుకొస్తూ ఉంటే లేచి వరండా మీదకి చీకట్లోకి వెళ్ళింది. చీ, వెధవ బతుకు, ఎందుకు ఎందుకు నికృష్టపు జన్మ? వరలక్ష్మి చాలా రాత్రిళ్ళు కళ్ళ నీళ్లతో గడుపుతుంది. ఆ భర్త ఆమె సంతోషం గురించి అన్నడూ అడగలేదు, ఎప్పుడూ తెలుసుకోలేదు. ఆమె చెప్పనూ లేదు. చెప్పింది అతను అర్థం చేసుకోలేదు. ఆ భర్తకి తన సుఖం, తన స్వార్థం తప్ప ఏదీ తెలీదు, ఏదీ పట్టదు, ఏదీ అక్కర్లేదు. కానీ భార్య సంతోషం తెలియని భర్త అనుభవించే సుఖమేమిటి? వరలక్ష్మిలో కోరికలు రెప్పలు విప్పుకుని ఎగిరే స్థితిలో ఉన్నాయని ఆ కాలు వచ్చే వరకు వరలక్ష్మికే తెలీదు. ఆ రోజు నుంచి వరలక్ష్మి మొగుణ్ణి పరాయి మగవాళ్లతో పోల్చి చూడటం నేర్చుకుంది. ముక్కు మొహం తెలియని మగవాళ్ళ గురించి ఆలోచించటం అలవాటైపోయింది. ఆ మనిషి ఎవరో తనని బలవంతంగా గుండెలు కదుముకున్న కళని వద్దనుకుంటూనే గుర్తు తెచ్చుకుంటుంది. నిజంగా తన జీవితంలో అలా జరిగితే తను ఒప్పుకుంటుందా? కళలో ఎందుకు అలా ఉండిపోయిందో కానీ ఏమో, అంత బలిష్టమైన హస్తాల నుంచి, అంత మధురమైన అనుభవం నుంచి తను ఎలా బయటపడుతుంది? తన వశమవుతుందా? అబల ఆ పురుష హస్తాల మధ్య చిక్కి నలిగిపోక తనేం చేయగలుగుతుంది? తనేమిటో తనకే అర్థం కాలేదు వరలక్ష్మికి. తెరలు తెరలుగా దుఃఖం కట్టలు తెచ్చుకుని పొంగి వరలక్ష్మిని సేద తీర్చింది. ఏడవటం కూడా లేకపోతే వరలక్ష్మికి ఇంకేముంటుంది? ముందు వాకిట్లోనో వెనక వాకిట్లోనో శర్మని ఎప్పుడు చూసినా వరలక్ష్మి మొహం తళతళలాడుతుంది. పేదాల మీద చిరునవ్వు, కళ్ళల్లో సిగ్గు, ఆపాద మస్తకం ఒక పులకింత. అదంతా శర్మకే తెలుసు వరలక్ష్మి కన్నా. శకుంతలను ఆశ్చర్యంగా చూస్తుంది వరలక్ష్మి. నువ్వెంత అదృష్టవంతురాలివక్క అంది ఒకసారి అప్రయత్నంగా. శకుంతల తెల్లబోయి, ఎందుకలా అన్నావు వరలక్ష్మి అని అడిగితే వరలక్ష్మి తడబడింది. ఏమో, నాకు అలా అనాలనిపించింది అని నవ్వేసింది. ఏదైనా పుస్తకం ఇద్దు, బొత్తిగా తోచటం లేదు అని మాట మార్చింది. ఈ పత్రికలు చూడు అంటూ 4 పుస్తకాలు పడేసింది శకుంతల. వరలక్ష్మి వాటిని కాసేపు తిప్పి చూసి ఆశ్చర్యపోతూ, ఇదేమిటి, ఇవేం పత్రికలు? సంసారం, దాంపత్య సుఖం, ఇవెక్కడివి అంది. ఇంకెక్కడివి, ఈయన సరదాలే. నెల నెల ఆ పత్రిక తెస్తూ ఉంటారు. ఆయన చదవటం కాకుండా నేను చదివే వరకు ప్రాణాలు తీస్తారు. చెప్పొద్దు, ఈ పత్రికలు మంచివే వరలక్ష్మి, మంచి చెడ్డ తెలుస్తాయి. పాత పత్రికలు కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకో. శకుంతల ఆ పుస్తకాల గురించి ఏమేమో చెప్తూ ఉంటే మంత్రముగ్ధలా వింది వరలక్ష్మి. ఇంట్లోకి వచ్చి మంచం మీద కూర్చుని పత్రికలన్నీ ఆతృతగా చదివింది. శరీరాల గురించి కొత్త కొత్త విషయాలు ఏవో తెలిసినట్లు అనిపించింది. సంసారం అంటే తనకి కానీ తన భర్తకి కానీ ఏం తెలుసుననిపించింది. ఈ పత్రికలు తన భర్త చదివితే ఆయనకు తన మీద ప్రేమ పుట్టుకొస్తుంది అనిపించింది. సముద్రంలో కొట్టుకుపోయే దౌర్భాగ్యుడికి పూల పడవ దొరికినట్లు అనిపించింది. ముసిముసి నవ్వులతో ఆ పత్రికలు భర్త ముందు పెట్టి, శకుంతలిచ్చింది శర్మగారు తెస్తూ ఉంటారట, చాలా సంగతులు తెలుస్తున్నాయి. కొన్నాళ్ళు ఇలాంటివి చదివితే డాక్టర్లు అయిపోతాం అని నవ్వింది. రామ్మూర్తి పైన కనపడ్డ పత్రిక తిరిగేశాడు. ఇవి తెలుసులే, శాస్త్రాలు చదివి కాపురాలు చేస్తే ఎలుగు పిల్లలు పుట్టాయట, భార్యాభర్తల సంగతులు ఒకళ్ళు చెప్పాలా అని నవ్వాడు. అలా అనకండి, డాక్టర్లకు తెలిసినట్లు మన శరీరాల గురించి మనకు తెలుస్తుందా? చదివి చూడండి, ఏదన్నా తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే లేదు, మనకు పోయేదేముంది? సరేలే, ఆదివారం నాడు జ్ఞాపకం చెయ్యి అన్నాడు పేపర్ తిరగేస్తూ. వరలక్ష్మి కొంచెం నవ్వి, రాత్రికి చదవరాదు అంది.
సరేలే జ్ఞాపకం చెయ్యి అన్నాడు. పత్రికలు ఎదురుగా బల్ల మీద పెట్టింది. సాయంత్రం వాటిని తిరగేశాడు. చాలాసేపు చదివాడు. భోజనాలు అయ్యాక తన మంచం మీద తను పడుకున్నాడు. శకుంతల కొత్త పత్రిక ఇవ్వబోతే, వద్దులే అక్క, మా ఆయనకి సరదాలే లేవు అంది వరలక్ష్మి నీరసంగా నవ్వుతూ. ఎన్నెన్ని సంగతులు గుర్తొస్తున్నాయి ఒకదాన్ని ఒకటి తీసుకుంటూ. చివరికి మిగిలింది మళ్ళీ ఆ కళ, ఆ పురుషుడి కౌగిలి. రయ్యమంటూ కిటికీలో నుంచి కొట్టింది చలిగాలి. వరలక్ష్మి పెట్టలా వణుకుతూ పైట కొంగు ఒంటి నిండా కప్పుకుంది. ఆలోచన వలయాలు చల్లా చెదురయ్యాయి. గుడ్డి దీపం వెలుగులో టేబుల్ మీద గడియారం 1 గంట పైగా చూపిస్తోంది. పొడికళ్ళు పడిపోయాయి వరలక్ష్మికి. ఆగిన వర్షం తిరిగి కుండపోతగా మొదలైంది. హోరుమంటూ వాన చప్పుడు. వరలక్ష్మి కూర్చున్న గది తలుపులు తెరుచుకుని మూసుకున్నాయి. తలెత్తి చూస్తూ తుళ్ళిపడింది వరలక్ష్మి. దిగ్గున మంచం దిగి నిలబడిపోయింది. ఎదురుగా శర్మగారు, నిలువెత్తు మనిషి, కంచు విగ్రహంలాగా తమ పడక గదిలో ఇంత అర్ధరాత్రి. గుడ్డి వెలుతురులో అతని జుట్టు మెట్లు మెట్లుగా మెరుస్తోంది. చేతిలో మల్లెపూల దండ పట్టుకున్నాడు. సాయంత్రం బజార్కి వెళ్ళానండి, పూలు కనపడ్డాయి. మీరు జానకితో అన్నారుగా పూలు కొనుక్కోవాలని, మీకోసమే తెచ్చాను చిలిపిగా చూస్తూ అన్నాడు. చిత్తరువులాగా బిగుసుకుపోయిన వరలక్ష్మికి కొంచెం చలనం కలిగింది. నోట మాట రానంత ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అయ్యింది. పూలు మిమ్మల్ని తెమ్మన్నానా నేను అంది చిరుకోపంగా. శర్మ నవ్వాడు. అనకపోతే ఏమో నేను తేకూడదా? ఇంత అర్ధరాత్రి పూలేమిటి? పూలతో పని అర్ధరాత్రిలే వరలక్ష్మి అన్నాడు. అదేం పిలుపు అన్నట్టు ఆశ్చర్యపోతూ చూసింది. నువ్వు నాకు మరదలవే కదా, మరదల్ని బావ అలా పిలిస్తేనే అందం, నీకిష్టమేగా? 2 అడుగులు ముందుకు వేసి పూలదండ ఇవ్వబోయాడు. అంతలోనే ఆగి వెనక్కు తిరుగు, నేనే నీ తల్లో పెడతాను, నువ్వు నా మరదలవే కదా అంటూ వరలక్ష్మి దగ్గరకు చేరి భుజాల మీద చేతులు వేయబోయాడు. కంగారు పడిపోయిన వరలక్ష్మి, ఇదేంటి మీరు మా గదిలోకి రావటం, ఇంత రాత్రి, ఇదేం మర్యాద అంది. నిర్లక్ష్యంగా నవ్వాడు శర్మ. మీ ఆడవాళ్ళ చమత్కారాలు నాకు కొత్త కాదులే. ఆకాశం చిల్లులు పడిపోయినట్లు వాన కురుస్తూ ఉంటే తలుపులు వేసుకోకుండా ఎందుకు కూర్చున్నావు? సాయంత్రం నాకు వినపడేలా అన్ని మాటలు ఎందుకు మాట్లాడావు? అన్నీ నా కోసమేగా. నీ మనసు అర్థం చేసుకోవాలని అనుకున్నావా? చాలండి, తలుపులు వేసుకోవటం మర్చిపోయానేమో, అందుకని మగవాళ్ళు లేని సమయం చూసుకుని పరాయి వాళ్ళ గదుల్లోకి జ్వరపడతారా? నీ మగవాడు లేని సమయంలో ఇంత ముస్తాబు ఎందుకు చేసుకున్నావు? ఎవరి కోసం అడిగాడు. అయితే మీకోసం చేసుకున్నాను అనుకున్నారా? నా ఇంట్లో నేను నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను అడగటానికి మీరెవరు? నేనెవరా? నీ బావని. నువ్వు నా మరదలివి. ఎందుకు ఈ అనవసరపు బెట్టు? ఈ రాత్రంతా సంతోషంగా మాట్లాడుకుందాం. నీ మనసు నాకు తెలియదనుకున్నావా? తెలిసి ఏం చేయగలరు? నా ఇష్టాలన్నీ మీరు తీరుస్తారా అడిగింది. చెప్పు, ఎందుకు తీర్చను? నీ చూపులు, నీ నవ్వులు నన్ను నిలవనిస్తున్నాయా? నిద్ర పట్టనిస్తున్నాయా? మతి పోగొడుతున్నాయి. నా కోసం నువ్వు, నీ కోసం నేను ఇలా బాధపడటం తెగించి సంతోషపడాలి. కానీ మీకోసం నేను బాధపడుతున్నానని ఎవరు చెప్పారు? నీ కళ్ళు చెప్పాయి వరలక్ష్మి, నీ ఒంటి విరుపులు చెప్పాయి, సరేనా? ఇంకా ఎందుకు నిష్ఠూరాలాడతావు? నా మీద దయతలుచు. శర్మ నవ్వుతూ ఉంటే వరలక్ష్మి కుంచుకుపోయింది. తనను దోషిగా నిలబెట్టి అపహాస్యం చేస్తున్నట్టు సిగ్గుపడిపోయింది. నీకు నిజంగా కోపం వచ్చిందేమిటి? శర్మ వరలక్ష్మి బయటకుంగా అందుకోబోయాడు. వరలక్ష్మి బెదిరిన లేడిలా తప్పించుకుంది, చెంగులాక్కుంది. అబ్బో, నిజంగానే కోపం వచ్చిందే మరదలకి? ఆలస్యంగా వచ్చాననే? చాలండి, మీకోసం ఇక్కడెవరు ఎదురు చూడలేదు అంది కోపంగా. లేదని ఇప్పుడంటే సరిపోతుందా? సాయంత్రం నీ మాటలన్నీ ఎవరి కోసం? మీ ఆయన లేనప్పుడు అదంతా నా కోసమేగా. చురుగ్గా చూసింది వరలక్ష్మి. మీరు ఇంట్లో లేకపోతే మీ ఆవిడ అలాగే చేస్తుందా అడిగింది. అతిశయంగా నవ్వాడు శర్మ. నా భార్యకేం కర్మ? వేరే మగాళ్ల వైపు చూడటానికి నా వల్ల సంతోషం లేకపోతే కదా అన్నాడు. వరలక్ష్మి మొహం ఎర్రబడింది. మరి మీకేం కర్మ వేరే ఆడవాళ్ల వైపు చూడటానికి? ఆవిడ వల్ల మీకు సంతోషం లేదా? మాట రానట్టయ్యాడు శర్మ. నా సంతోషం కాదు, నీ సంతోషం కోసమే వచ్చాను. సాయంత్రం అంతా కిలకిలా నవ్వి నన్ను రెచ్చగొట్టి ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్నావే అన్నాడు. నేను నవ్వితే అది మీకోసమే అనుకున్నారా? మీ భార్య తప్పితే ఇరుగు పొరుగు ఆడవాళ్ళు సంసారం చేయటం లేదనా ఇంతకు తెగించారు అంది.
సంసారాలు వెటకారంగా నవ్వాడు శర్మ. సంసారం అంటే తెలిస్తే నీ కళ్ళల్లో ఎందుకంత ఆశ? ఒకరోజు కిలకిలా నవ్వుతావు, ఒకరోజు వలవలా ఏడుస్తావు. నేను గ్రహించలేననుకుంటున్నావా? నా కర్మకు నేను ఏడుస్తాను, నవ్వుతాను. మీరు గ్రహించి ఏం చేస్తారు? నన్ను ఉద్ధరిస్తారా? ఏమిటి వరలక్ష్మి, ఇలా పోట్లాడదామనే పిలిచావా? పూలు నీకు ఇష్టం కదా, నీకోసం ఎంత దూరం వెళ్ళి తెచ్చానో తెలుసా అంటూ శర్మ చిలిపిగా చూస్తూ వరలక్ష్మి కావలించుకోబోయాడు. ఆమె ముఖం ఎర్రబారిపోయింది. ఆగండి, ఇదేం తప్పుడు పని? ఇంత అర్ధరాత్రి మా గదిలోకి వచ్చి ఇవేం మాటలు? పువ్వులు నా మొగుడు తెస్తే సంతోషిస్తాను కానీ మీరు తెస్తే సంతోషిస్తానా? నీ మొగుడు నీ అచ్చట్లు ముచ్చట్లు తెలిసిన రకం కాడు కదా, అందుకే నువ్వంటే నిజంగా నాకు చాలా జాలి. నీ కళ్ళలాంటి మత్తెక్కించే కళ్ళు నేనెక్కడా చూడలేదు. నీలాంటి అందగత్తెతో స్వర్గ సౌఖ్యాలు అనుభవించవచ్చు కదా అనిపిస్తుంది నాకు. నాతో పోట్లాడటానికి పిలిచావా నన్ను? చెప్పు. శర్మ మెత్తగా మాట్లాడుతూ చిరునవ్వుతో చూస్తూ వరలక్ష్మి భుజాల మీద చేతులు వేయబోయాడు. వరలక్ష్మి కోపంగా చూసింది. పిలిచావు పిలిచావు అంటారేమిటి? మీ పేరు పెట్టి పిలిచానా నేను? మీకు నాకు స్వర్గ సుఖాలేమిటి? మీ భార్యకు తెలియకుండా మీరు, నా భర్తకు తెలియకుండా నేను దొంగల్లాగా. అదే స్వర్గం. ఎప్పుడో మీరు ఇలాగే హఠాత్తుగా గదిలో జొరబడతారు, మీ దారిన మీరు లేచిపోతారు. అంతకన్నా నాకు మీరు గొప్ప సంసారం ఇస్తారా? ఆ మాత్రం సంసారం నా మొగుడు ఇవ్వటం లేదా? నేను కోరుకునేది అలాంటి సంసారం కాదులేండి అంది. వరలక్ష్మి, ఇంతకాలానికి ఇంత మంచి అవకాశం దొరికింది, ఎందుకంత భయపడతావు? మా ఆవిడ 3 నెలల దాకా రాదు, మీ ఆయన ఇంట్లో ఉండడు, ఇంకేం భయం? నా మీద అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నావు. మరదలివి కదా అని సరసంగా ఏదో అన్నాను లేదు. నీ కష్టం నాకు తెలుసు. ఇద్దరం ఎంత సుఖపడతామో ఆలోచించు. ఈ పూలు చూడు ఎంత ఘుమఘుమలాడుతున్నాయో. మీ ఆయనతో నువ్వేం సుఖపడుతున్నావు? నా మాట విను, తప్పులేదు వరలక్ష్మి. మనం పుట్టేది సుఖపడటానికి కాకపోతే ఎందుకు అంటూ వరలక్ష్మి భుజాల మీద చేతులు వేసి ఆమెను చుట్టుకోబోయాడు. వరలక్ష్మి కంపరంగా అతని చేతులు తోసేసింది. మీరిలా చేశారంటే అరిచి గోల చేస్తాను ఏమనుకున్నారు? నేనేదో తెలివి తక్కువగా నవ్వానని నన్నెంత లోకుగా అర్థం చేసుకుంటారా? నా మొగుడితో నాకు కష్టమో సుఖమో ఏదో ఒకటి అదే భరిస్తాను. మీతో మాత్రం నాకు దొరికేదేముంది? నేను స్వర్గం లాంటి సంసారం కావాలనుకున్నాను కానీ చాటుమాటు వ్యభిచారం కావాలనుకున్నానా? నా మీద జాలి పడితే పడండి కానీ నన్ను పాడు చేయడానికి చూడకండి. నా మొగుడితో నాకు ఏ సంతోషమూ లేని మాట నిజమే, కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆయన మీలాంటి శృంగార పురుషుడైతే ఆయనకి నాతో ఆనందం సరిపోయేది కాదు. పరాయి ఆడవాళ్ళ వెంట పడేవాడే. మీరు ఏ ఆడదాని వైపు కళ్ళు తిప్పుతారో అని మీ ఆవిడకి ఎప్పుడూ భయమే. మీ అంత శృంగార పురుషుడితో ఆవిడే నిశ్చింతగా ఉంది. నా మొగుడు నా మొహం చూడకపోతే పోయాడు, మీ ఆవిడ వైపు కళ్ళు తిప్పడు కదా, అది చాలండి నాకు. దేనికో దానికి తృప్తి పడాలి కదా. అందరికీ అన్ని సంతోషాలు దొరుకుతాయా? మీ ఆవిడకి విచారం లేదా? మీతో ఎంత సంతోషంగా ఉంది ఆవిడ? ఎప్పుడూ భయమే, ఎప్పుడూ విచారమే. నాకు విచారమే. తేడా ఏముంది? పరాయి మగవాళ్ళని కోరుకుంటే సంసారి దొరుకుతాడా, వ్యభిచారి దొరుకుతాడు గాని ఆ మనిషి నాతో కలిసి బతుకుతాడా? ఇలా వచ్చి అలా పోతాడు. ఈ భాగ్యానికి నేనెందుకు నవ్వులు పాలవ్వాలి? మాట్లాడుతున్న వరలక్ష్మి చెంపలు తడిసిపోతున్నాయి. శర్మ తెల్లబోయి చూస్తూ నోట మాట రానట్లు అయిపోయాడు. వరలక్ష్మి కళ్ళ నీళ్లు తుడుచుకుంది. నా నవ్వులు, నా మాటలు వెకిలి మనిషిలాగే చేశానులేండి. లేకపోతే మా గదిలోకి జొరబడటానికి మీకు ఎంత ధైర్యం ఉంటుందా? నా బాధతో నాకు అలా పిచ్చెత్తింది. ఇప్పటిదాకా నాకు రోజు చచ్చిపోవాలనే ఉండేది. కానీ మీ భార్య మాత్రం నిజంగా నిశ్చింతగా బతుకుతోందా? పరాయి ఆడవాళ్ల పిచ్చితో ఉండే భర్తతో ఏ ఆడదానికైనా మనసు కుదురుంటుందా? అయినా మీ భార్య బతకటం లేదు, నేను అలాగే బతుకుతాను. నా మొగుడు ఎంత బండ మనిషి అయితే ఏమిటి, పరాయి ఆడవాళ్ళ గదుల్లోకి దూరే రకం కాదు. అది చాలండి నాకు. ఆయన వల్ల నేను ఒక్కరోజు సంతోషపడకపోయినా పోనీండి. నా అదృష్టం అది, అదే భరిస్తాను. మీ ఆవిడ భరించడం లేదు మిమ్మల్ని? నాకన్నా ఎక్కువ అదృష్టవంతురాల ఆవిడ. ఆవిడకి మీ భయంతో నిద్రే ఉండదు. ఎప్పుడు గుండెలు అదురుతూనే ఉంటాయేమో. నేనే నయం, ఆవిడకన్నా శాంతంగా నిద్రపోతాను. వరలక్ష్మి కళ్ళ నీళ్లతో తెగ మాట్లాడింది. శర్మ కొయ్యబారినట్లు నిలబడిపోయాడు. చేతుల్లోని పూలదండ నేల మీద పడిపోయింది ఎప్పుడో.
మీరిప్పుడు నాకు బావగారు కాదులేండి, పిచ్చిదాన్ని. అప్పుడేదో అలాంటి వరుస పెట్టుకున్నాను. ఆ అలుసు చూసి నన్ను బాధ పెట్టకండి. మిమ్మల్ని ఇక ఎప్పుడూ అన్నయ్య గారు అనే పిలుచుకుంటాను. నన్ను తప్పుడు మనిషిలాగా అనుకోకండి. శర్మ సిగ్గుపడిపోతున్నట్లు చూశాడు. నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నట్టున్నాను. లేదు, తప్పు మీదే కాదు, నాది కూడా. నన్ను నేనే అపార్థం చేసుకున్నాను. నేనే నా మనసుని అర్థం చేసుకోలేకపోయాను. మీ దయ వల్ల ఇప్పుడే కదా నాకు నేను అర్థమవుతున్నాను. నలుగురి కళ్ళు కప్పి చాటుమాటు బతుకు బతికేదాన్ని కాకూడదని ఇప్పుడే కదా నేర్చుకున్నాను. శర్మ కొయ్యబారినట్లు నిలబడ్డాడు తలదించి. మీరు వెళ్ళండి అన్నయ్య గారు. ఇక మిమ్మల్ని నేను అలాగే పిలుచుకుంటాను. ఈ పిలుపు వదిలి వింటే చాలా సంతోషిస్తుంది. శర్మ వంగి నేల మీద పూలదండ తీసుకున్నాడు. క్షమించు వరలక్ష్మి, చాలా తప్పు చేశాను, వెళ్తాను అంటూ చకచక గదిలోంచి వెళ్ళిపోయాడు. వరలక్ష్మి కళ్ళు తుడుచుకుంటూ తలుపులు మూసుకుంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.